చాలా గ్యాప్ తర్వాత ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, దాంతోపాటు లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన న్యూస్తో పాటు ప్రెజెంట్ నేను చూసిన కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క రివ్యూస్ గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రెడిటర్ బ్యాడ్ ల్యాండ్స్ ఫిల్మ్ రివ్యూ మొన్ననే మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. అయితే లేటెస్ట్గా నేను చూసిన వాటిలోని ముందుగా డ్వేన్ జాన్సన్ గారి ద స్మాషింగ్ మెషిన్ ఫిల్మ్ విషయానికి వస్తే ఎక్కువ శాతం A24 వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్గా రిలీజ్ చేయరు. డ్వేన్ జాన్సన్ లాంటి ఇంత పెద్ద స్టార్ ఉన్నా కూడా అదే జరిగింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ ఈ ఫిలిం వీడియో ఆన్ డిమాండ్ లోని అవైలబుల్ గా ఉందన్నమాట. UFC ఫైటింగ్ లెజెండ్ అయిన మార్క్ కర్ గారి రియల్ లైఫ్ లోని కొన్ని క్రూషియల్ ఈవెంట్స్ ని మాత్రమే సినిమాలో చూపించారు అనమాట. ముఖ్యంగా 1997 నుండి 2000 టైంలోని ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్లోని జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ని డిఫరెంట్గా చూపించారనమాట. అంటే మోస్ట్లీ టేకింగ్ విషయంలోని పర్సనల్ లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నిటికీ చాలా వరకు కొద్దిగా రియలిస్టిక్ వైబ్ రావడానికి షేకీ కెమెరాస్ని అండ్ మోస్ట్లీ రియలిస్టిక్ వైబ్స్ని తేడానికి డాక్యుమెంటరీ స్టైల్ కెమెరాస్ని యూజ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల మనం రియల్గా ఆయన లైఫ్లో జరుగుతున్న ఈవెంట్స్ని ఎవరో షూట్ చేసి మనకు చూపిస్తున్నట్టు ఆ ఫీల్ అయితే టేకింగ్లోని కనిపిస్తుంది. అంటే లైక్ దొరికిన ఫుటేజ్ టైప్లో అనమాట. అండ్ డ్వేన్ జాన్సన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా చోట్ల అయితే మాత్రం అసలు ఈయనైనా యాక్ట్ చేస్తుంది అన్నట్టు, అంటే ఫేస్ కూడా గుర్తుపట్టలేని విధమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఈ సినిమా కోసం కంప్లీట్ గా డెడికేట్ చేసేసారు ఈ రోల్ కోసం అన్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్లీ ఆయన పర్ఫార్మెన్సే చాలా వరకు ఈ సినిమాకు ఒక సోల్ లాగా నిలిచింది అన్నట్టు, అంటే లిటరల్లీ మార్క్ కర్ ని చూసినట్టు డ్వేన్ జాన్సన్ అక్కడ చూడలేదు అన్నట్టు ఫీల్ అయితే వచ్చింది. ఇన్ఫాక్ట్ మేకప్ టీమ్ ని కూడా బాగా మెచ్చుకోవాలి. ఆయనతో పాటు ఎమిలీ బ్లంట్ గారు కూడా లిటరల్లీ జీవించేశారు ఆమె పాత్రలోని. ఇక పర్సనల్ లైఫ్ కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ లోని టేకింగ్ కూడా చాలా యూనిక్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట ఆ రింగ్ మీద జరిగే ఫైటింగ్ సీక్వెన్సెస్. కానీ మరి రాకీ, క్రీడ్ అండ్ రేజింగ్ బుల్, సౌత్ బార్ రేంజ్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ అయితే ఉండకపోవచ్చు, కానీ మోస్ట్లీ ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఆ క్రూషియల్ ఈవెంట్స్ లో అయితే మాత్రం బాగా క్యాప్చర్ చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ లోని ఆ రేంజ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం నాకు ఐరన్ క్లా ఫిల్మ్ ఇచ్చింది అనమాట. కంప్లీట్ 5/5 మాస్టర్ పీస్ అనే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఈ స్మాషింగ్ మెషిన్ మరి ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డీసెంట్ గుడ్ మంచి ఫిలిం లవర్స్ అయితే పక్కాగా మిస్ కాకూడదు, ఈవెన్ స్పోర్ట్స్ లవర్స్ కూడా. బట్ గైస్, నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్న ఎవ్వరు కూడా ఫ్రాంకెన్స్టైన్ ఫిల్మ్ని మిస్ కాకండి అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఫ్రాంకెన్స్టైన్ స్టోరీ చాలా పాపులర్, ఆల్రెడీ ఎన్నో అడాప్టేషన్స్ వచ్చేసాయి, చిన్నప్పటి నుండి తెలిసిన స్టోరీనే. కాకపోతే లెజెండరీ డైరెక్టర్ గిలెర్మో డెల్ టోరో గారు దీన్ని అడాప్ట్ చేశారు. ఇది చాలా యూనిక్ ఇంపాక్ట్ అయితే ఇచ్చిందనమాట. చిన్నప్పటి నుండి నాకు హెల్ బాయ్ ఫిల్మ్ నుండి ఈయన డైరెక్షన్ అంటే ఎక్కువగా ఈయన కెరీర్లోని ఈ ఫ్యాంటసీ హారర్ జానరాస్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇచ్చేలాగా, నాకే కాదు చాలా మంది ఫిల్మ్ లవర్స్కి అండ్ చాలా మంది కిడ్స్కి, ఫ్యామిలీస్కి, ఇలా నార్మల్ ఆడియన్స్కి కూడా ఆయన తీసే ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక కంప్లీట్ ఇమ్మర్సివ్ వైబ్ అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్లో కూడా ప్రతి ఫ్రేము, ప్రతి షాట్ విజువల్లీ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఒకప్పుడు నాకు గుర్తున్న ఫ్రాంకెన్స్టైన్ స్టోరీ ఏమో కానీ ఇందులో ఇచ్చిన ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా స్టోరీ టెల్లింగ్లోనే చాలా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ముఖ్యంగా జేకబ్ ఎలోర్డీ ఫిజికల్గా మాత్రమే కాదు మెంటల్లీ ఫ్రాంకెన్స్టైన్ పాత్రలోని బాగా ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేయడం వలన చాలా చాలా పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ అయితే ఆ పాత్రకి కానీ, ఫిల్మ్కి కానీ, ఈ స్టోరీకి కానీ జరిగిందనిపించింది. ఈ మోడర్న్ ఎరాలోని ఈ ఫ్రాంకెన్స్టైన్ ని ఈ స్టోరీ తోటి కంటిన్యూ చేయండి, సీక్వెల్స్ తీయండి అనే రేంజ్ ఇంపాక్ట్ అయితే పర్సనల్లీ నాకు ఇచ్చింది. ఈవెన్ సినిమాటోగ్రఫీలోని చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా చూస్తున్నప్పుడు ఆ ఫ్రేమ్స్ అంటే ఆ సెట్ పీసెస్ కానీ, ఆ లైటింగ్ కానీ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తోటి ఐ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే నెట్ఫ్లిక్స్ కి మంత్లీ కొడుతున్న మనీ వేస్ట్ ఇలాంటి సినిమాని నెట్ఫ్లిక్స్ లో మిస్ అయితే. తర్వాత ఇట్ వెల్కమ్ టు డెరీ అనేది ఇట్ 1 and 2 ఫిల్మ్స్ కి ప్రీక్వెల్ ఈవెంట్స్ అనమాట. గతంలో జరిగిన ఈవెంట్స్ ఆల్రెడీ మీ అందరికి చెప్పేశాను. అయితే హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పటిదాకా 3 ఎపిసోడ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ప్రీవియస్ గా మనం చూసిన ఇట్ చాప్టర్ 1, చాప్టర్ 2 లానే కిడ్స్ ని ఈ పెన్నీవేస్ వెంటాడుతాడు, ఆ టైప్ ఆఫ్ స్టోరీ రిపిటేటివ్ గా ఉంటుంది హారర్ సీన్స్ లో అనుకున్నాను, కానీ అస్సలు అలా లేనే లేదు. నిజంగా ప్రీక్వెల్ లోని ఇంత స్టఫ్ ఉందా, ఈ కాన్సెప్ట్ ని ఇంత డీప్ గా ఎక్స్ప్లోర్ అవ్వచ్చా, మరి ఎందుకు ఫిల్మ్స్ లో మాత్రం ఎక్స్ప్లోర్ అవ్వరు, వెబ్ సిరీస్ లో మాత్రమే ఇలాంటిది సాధ్యమవుతుంది అని మొన్న మోనార్క్ సిరీస్ లోని, ఇప్పుడు ఈ ఇట్ వెల్కమ్ టు డెరీలోని ఆ వైబ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు దాకా పెన్నీవేస్ ప్రాపర్ గా కనిపించడు, కానీ హారర్ సీన్స్ కానీ ఆ కాన్సెప్ట్ ని చెప్తున్న విధానం కానీ అదిరిపోయింది. డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ స్టోరీ డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదేంటి ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ ఈ విధంగా ఉందని షాక్ అయ్యాను. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఎలా రీబిల్డ్ చేస్తాడు అని కూడా అనుకున్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని అయితే మాత్రం జనరేట్ చేశారు. కాబట్టి డ్యూరేషన్ ఎక్కువ ఉన్న పక్కాగా వర్త్ అనే రేంజ్ ఫీల్ ఇచ్చింది. ఐ థింక్ అన్ని ఎపిసోడ్స్ వచ్చేసిన తర్వాత వీలైతే బ్రేక్ డౌన్ వీడియో కూడా ట్రై చేయాలి, ఎందుకంటే కాస్త డౌట్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉండిపోతే అని నాకైతే అనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ప్రీవియస్ మంత్ లో రిలీజ్ అయిన ట్రోన్ ఎరిస్ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. కేవలం 138 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసి పెద్ద డిజాస్టర్ అయింది డిస్నీకి. మినిమం 350 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి, కానీ కనీసం ఎక్కడ కూడా దగ్గరలో లేకుండా పెద్ద డిజాస్టర్ అయిందనమాట. సో మోర్బియస్ తర్వాత జెరల్డ్ లీటోకి మరొక పెద్ద డిజాస్టర్, అండ్ ట్రోన్ ఫ్రాంచైజ్ కూడా కంప్లీట్ గా
డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రీవియస్ గా ట్రోన్ ఫిలిం ట్రోన్ లెగసీ 2010 టైంలోని 410 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సో అప్పటి టికెట్ సేల్స్ కౌంట్ ఫుట్ ఫాల్స్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే ఇప్పటికి చాలా మంది ఆడియన్స్ నుండి రిజెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ లియోనార్డో డికాప్రియో గారి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే, కానీ ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ ఇది బిగ్ స్కేల్ ఫిల్మ్ కాదు, ఫ్రాంచైజ్ కాదు, ఒక డ్రామా జానరా, నాన్ ఐపీ. కాకపోతే ఎక్కువ స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా PLF స్క్రీన్స్ లోని ఒకప్పుడు డ్రామా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యే రేంజ్ లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ విధంగా ఈ ఫిల్మ్ కి అయితే చాలా చోట్ల చాలా కంట్రీస్ లోని అనుకున్న దానికన్నా పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. ఈవెన్ నార్త్ అమెరికాలో కూడా ఇప్పట్లో బిగ్ స్కేల్ ఫిలిమ్స్ రేంజ్ లోని ఈ డ్రామా ఫిలిమ్స్ కి నాన్ ఐపీ ఫిలిమ్స్ కి రిలీజ్ ఉండకపోవడానికి కూడా మెయిన్ రీజన్ OTT, వీడియో ఆన్ డిమాండ్స్, ఇలా చాలా ఉంటాయి. 250 మిలియన్స్ కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ సినిమా. సో ఇప్పుడు దాకా 200 మిలియన్స్ కాబట్టి ఇక రన్ కూడా అయిపోయింది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర లాసే. బట్ పాల్ థామస్ ఆండర్సన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. బట్ డికాప్రియో కెరీర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఒకప్పుడు 2013 లోనే వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లాంటి 3 hours ఫిల్మ్ తోటి, అది కూడా R-rated న్యూడ్ సీన్స్ తోటే 400 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఆడియన్స్ అప్పుడు ఆడియన్స్ కి చాలా తేడా ఉందని మేబీ డికాప్రియో గారు కూడా మెల్లిగా రియలైజ్ అవుతారేమో. ఇక A24 వాళ్ళ ద స్మాషింగ్ మిషన్ ఫిల్మ్, డ్వేన్ జాన్సన్ ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ రిలీజ్ ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ అదే జరిగింది. వాళ్ళు కనీసం ప్రాపర్ గా ఒక 1000 స్క్రీన్స్ కూడా నార్త్ అమెరికాలోనే ఎర్న్ చేయడానికి చాలా సతమతం అయిపోతూ ఉంటారన్నమాట. అంటే స్క్రీన్స్ దొరికే ఛాన్స్ ఉన్నా వాళ్ళు అంత ఫోకస్ చేయరు, ఈవెన్ మార్కెటింగ్ మీద, రిలీజ్ మీద అంత ఫోకస్ చేయరు అనమాట. A24 వాళ్ళు మోస్ట్లీ ప్రెస్టీజియస్ కేటగిరీ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ని తీస్తూ ఉంటారనమాట. సో ఈ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా కేవలం లిమిటెడ్ రిలీజ్ తోటి 20 మిలియన్స్ కలెక్ట్ చేసింది. డ్వేన్ జాన్సన్ గారి ఫిలిమ్స్ లోనే ఇంత తక్కువ బాక్స్ ఆఫీస్ ఆయన కెరీర్ లోనే, ఎంటైర్ కెరీర్ లోనే లేదనుకుంటా. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఫిలిం కూడా ఆయన బాక్స్ ఆఫీస్ కోసం కాదు, అంత పక్కన పెట్టి యాక్టింగ్ ఒకసారి ప్రూవ్ చేసుకుందామని ప్రయత్నించినట్టున్నారు. తర్వాత ఎలానో అంతా కూడా కమర్షియల్ గా బిగ్ బిగ్ ఫిలిమ్స్ తోటి లైనప్ ఉంది. ఆ తర్వాత బ్లాక్ ఫోన్ 2 కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 మిలియన్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిందనమాట. బట్ ప్రీవియస్ బ్లాక్ ఫోన్ ఫస్ట్ పార్ట్ 160 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ పార్ట్ రేంజ్ కలెక్షన్స్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది. ఇక ఆ తర్వాత ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ ఈ ఫిలిం ఎంటైర్ ఫ్రాంచైజ్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని నార్త్ అమెరికాలోని ప్రపంచవ్యాప్తంగా ఎర్న్ చేసింది అనమాట. ఏలియన్ రామిలోస్ కూడా సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది ఆ ఎంటైర్ ఫ్రాంచైజ్ లోని. ప్రొమీథియస్ ని బీట్ చేయలేకపోయింది కానీ 350 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో ఈ 2 ఫ్రాంచైజెస్ కూడా మంచి కంబ్యాక్స్ అయితే ఇచ్చేసాయి అనమాట. ప్రెడేటర్ ఇప్పుడు థియేట్రికల్ గా ఇచ్చింది. ప్రీవియస్ గా ఏలియన్ రామిలోస్ 108 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా ఎర్న్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ ని ఎర్న్ చేసింది. అండ్ ఈ ఫిలిం బడ్జెట్ 110 మిలియన్స్. సో ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్స్ క్రాస్ చేయాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి. సో అది ఈజీగానే కనిపిస్తుంది. ఈవెన్ నార్త్ అమెరికాలోని కూడా 40 మిలియన్స్ ఓపెన్ చేసి మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ అప్కమింగ్ గా ఈ నవంబర్ మంత్ లోని క్లాష్ ఎక్కువ ఉంది. అదే రన్నింగ్ మ్యాన్ గానీ, వికెట్ పార్ట్ 2 గానీ ఇలా. మరి చూద్దాం ఈ ప్రెడేటర్ మినిమం 300 మిలియన్స్ ని కలెక్ట్ చేసి, అంటే ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ పెడుతుంది. కానీ 300 మిలియన్స్ కాస్త బెంచ్ మార్క్ కాబట్టి అప్కమింగ్ పార్ట్స్ కి ఎక్కువ బడ్జెట్స్ కూడా పెట్టుకోగలుగుతారు. ఇక అప్డేట్ విషయానికి వస్తే కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ మైకేల్ ఫిలిం యొక్క ట్రైలర్ అయితే ఫస్ట్ 24 hours లోని 117 మిలియన్స్ అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ రికార్డ్ పెట్టింది బయోపిక్ జాన్రాకి. ఆఫ్ కోర్స్ ఎర్త్ ఎగ్జిస్టెన్స్ లోని ఇప్పటిదాకా మైకేల్ జాక్సన్ అంత పాపులారిటీ ఏ సెలబ్రిటీ కూడా ఎర్న్ చేయలేదు. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ రేంజ్ పాపులారిటీ ఎవరికి కూడా సాధ్యం కాలేదు. సో అంత పాపులర్ సెలబ్రిటీ కాబట్టి ఆయన బయోపిక్ ఫస్ట్ పార్ట్ ఈజీగా 1 బిలియన్ కలెక్ట్ చేస్తుంది. అవును, ఈ బయోపిక్ స్టోరీ అనేది ఎక్కువ డ్యూరేషన్ గట్ వచ్చింది. దాని వలన లయన్స్ గేట్ వాళ్ళు 2 parts గా డివైడ్ చేశారు. అందువల్ల ఫస్ట్ పార్ట్ ఇంత డిలే అయింది. మేబీ ఈ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోని మైకేల్ జాక్సన్ గారు తన స్కిన్ డిజీజ్ వల్ల కలర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టైంలోని ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిపోవచ్చు. పార్ట్ 2 అంతా కూడా వైట్ కలర్ లో ఉండే మైకేల్ జాక్సన్ స్టోరీ రన్ అవ్వచ్చు. అండ్ కాంట్రవర్సీస్ ఎక్కువ శాతం పార్ట్ 2 లోనే ఉంటాయి. పార్ట్ 1 లోని ఆయన పీక్ ఎరా ఏ రేంజ్ లో ఉండేది అనేది మరొకసారి మనం బిగ్ స్క్రీన్ మీద విట్నెస్ కాబోతున్నాం. ఆయన బ్రదర్ కొడుకు జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ పాత్రలోని నటించబోతున్నారు. ఆ తర్వాత ఈ ఇయర్ సమ్మర్ లోని మమ్మీ రీబూట్ ఫిలిం రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అది వార్నర్ బ్రోస్ డిస్ట్రిబ్యూషన్ లోని. కానీ రీసెంట్ గా మరొక సర్ప్రైజింగ్ న్యూస్ వచ్చిందనమాట. అదేంటంటే యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు కూడా మరొక మమ్మీ ఫిల్మ్ ని డెవలప్ చేయబోతున్నారు. అయితే ఇందులోని ఓల్డ్ మమ్మీ ఫిల్మ్స్ లోని యాక్ట్ చేసిన బ్రాండన్ ఫ్రేజర్ అండ్ రేచల్ కలిపి ఈ సినిమా కాస్టింగ్ లోని కనిపించబోతున్నారు అనమాట. మేబీ ఇది టామ్ క్రూజ్ గారి రీబూట్ ఫిల్మ్ కాకుండా ఆ ఓల్డ్ పార్ట్స్ కి కంటిన్యూషన్ సీక్వెల్ గా కూడా ఈ యాక్టర్స్ తోటి యూనివర్సల్ వాళ్ళు తీయొచ్చు. కానీ వార్నర్ బ్రోస్ వాళ్ళు ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తున్న ద మమ్మీ అనేది డిఫరెంట్ రీబూట్ అడాప్టేషన్, కంప్లీట్ గా హర్రర్ జానర్ అని ఎక్కువగా టచ్ చేయబోతున్నారు అనమాట. ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ లీ క్రోనిన్ గారు ఈ ద మమ్మీ ఫిల్మ్ కి రిజరెక్టెడ్ అనే టైటిల్ ని కూడా ఎక్స్ట్రాగా రీసెంట్ గా యాడ్ చేయబోతున్నట్టు అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఆ యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్న ఆ కాస్టింగ్ ఆ మమ్మీ ఫిల్మ్ కి స్క్రీమ్ 5 డైరెక్టర్ గా తీసుకుంటున్నారు అనమాట. అండ్ ఆ ఫిల్మ్ అనేది ఇంకా స్క్రిప్ట్ కూడా డెవలప్ అవ్వలేదు కంప్లీట్ గా. బట్ ఈ ఇయర్
ఇయర్ సమ్మర్ లో రాబోతున్న ఈ వార్నర్ బ్రోస్ వాళ్ళ లీ క్రోనిన్ ద మమ్మీ రిజరెక్టెడ్ ఫిల్మ్ అయితే మాత్రం బ్లమ్ హౌస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ హారర్ ఫ్యాన్స్ కి దీని మీద హైప్ ఇంట్రెస్ట్ అయితే ఉండొచ్చు అండ్ మోస్ట్లీ ఇది సాటిస్ఫై చేయొచ్చు దానికన్నా. ఎందుకంటే ఓల్డ్ క్యాస్ట్ ని తెస్తున్నారంటే మోస్ట్లీ నాస్టాల్జియా బైట్ ఎక్కువ శాతం ఉండొచ్చు. రీసెంట్ గా యూనివర్సల్ వాళ్ళు జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ తో చేసిందే ఇప్పుడు మమ్మీ ఫ్రాంచైజ్ తో కూడా చేద్దాం అనుకుంటున్నారేమో. ఎందుకంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ చాలా మందికి డిసప్పాయింట్ చేసిన ఆఫ్ కోర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే కొంతవరకు వచ్చాయి, 1 బిలియన్ ని టచ్ కాలేదు. కానీ మళ్ళీ ఇంకొక సీక్వెల్ ని కూడా రీబర్త్ కి తీసే ప్రయత్నంలో ఉన్నారు. బట్ నేనైతే మాత్రం చేతులు ఎత్తేస్తున్నాను, మళ్ళీ చూసే ఓపిక పోయింది. జురాసిక్ వరల్డ్ పార్ట్ 2 పార్ట్ 3 అప్పుడే చాలా మంది అలసిపోయారు. కాకపోతే ఈసారి రీబర్త్ కి గెరెత్ ఎడ్వర్డ్స్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి కాస్త హోప్స్ వచ్చినప్పటికీ ఆయనకి ఇండిపెండెంట్ గా ఎలాంటి ఫ్రీడమ్ కూడా ఇవ్వకుండా స్టూడియో కంప్లీట్ గా వాళ్ళకి నచ్చినట్టే తీయించుకున్నారు రీబర్త్ ని. ఇప్పుడు సీక్వెల్ కి కూడా ఆయనతోటే మళ్ళీ తీస్తున్నారు. సో డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన చెప్పింది చేయక తప్పదు. కాబట్టి మళ్ళీ హోప్స్ అయితే లేవు ప్రస్తుతానికి. ఆ అప్కమింగ్ రీబర్త్ సీక్వెల్ లో కాస్టింగ్ కూడా కంప్లీట్ గా ఈ రీబర్త్ ఫిల్మ్ లో కనిపించిన మహర్షల్ అలీ, స్కార్లెట్ జోహాన్సన్ వీళ్ళే మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జాపనీస్ వాళ్ళ గాడ్జిల్లా -1 ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి అప్రిషియేషన్ ని పొందింది. సో ఇప్పుడు రాబోతున్న గాడ్జిల్లా -1 సీక్వెల్ కి గాడ్జిల్లా -0 అనే టైటిల్ ని తెలిపారనమాట. రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పటిదాకా ఏ గాడ్జిల్లా ఫిల్మ్ లో కూడా చూడని అద్భుతమైన ఎలిమెంట్ ని కూడా ఈ ఫిల్మ్ లో చూడబోతున్నట్టు కూడా వాళ్ళు తెలిపారు. జాపనీస్ వాళ్ళు తలుచుకుంటే హాలీవుడ్ ప్రొడక్షన్ అదే మాన్స్టర్వర్స్ కన్నా బెటర్ గాడ్జిల్లా ఫిల్మ్ ని ఏ విధంగా డెలివర్ చేయాలో గాడ్జిల్లా -1 తోటి ప్రూవ్ చేశారు. మరి ఇప్పుడు ఈ గాడ్జిల్లా -0 తోటి ఏ విధంగా ప్రూవ్ చేస్తారో చూడాలి. అండ్ డ్వేన్ జాన్సన్ గారు యాక్ట్ చేస్తున్న మోనా లైవ్ యాక్షన్ రీమేక్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఈ ఇయర్ లోనే జూలైలోనే రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్ బిగ్ స్క్రీన్ లోని. ఇక కియాను రీవ్స్ గారి కాన్స్టాంటిన్ సెకండ్ పార్ట్ కి సంబంధించిన న్యూస్ ఎప్పటి నుండో వస్తుంది. చాలా సార్లు ఆయన ఇంట్రెస్ట్ ఉందని తెలిపారు. అండ్ పార్ట్ 2 డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది, తీసే ఇంట్రెస్ట్ కూడా ఉందని వార్నర్ బ్రూస్ నుండి కూడా చాలా సార్లే న్యూస్ వచ్చింది. అండ్ రీసెంట్ గా జేమ్స్ గన్ గారు కూడా కియాను రీవ్స్ తో కలిసి మీట్ అయ్యారంట ఈ కాన్స్టాంటిన్ సీక్వెల్ గురించి. అంటే ఇది కంప్లీట్ గా జేమ్స్ గన్ యూనివర్స్ లోనో డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ లోనో ప్లాన్ చేయట్లేదు. కంప్లీట్ గా ద బ్యాట్మెన్ లాగా వేరే యూనివర్స్ లోని, అంటే సెపరేట్ ఎల్స్ వరల్డ్ అనమాట. సో ఆ విధంగా ఈ సీక్వెల్ ని తీద్దామనే ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా స్క్రిప్ట్ అయితే కనీసం కూడా రెడీ కాలేదని జేమ్స్ గన్ గారు తెలిపారు. సో కియాను రీవ్స్ గారు ఎంత ఏజ్ అయిపోయినా కూడా మేబీ పార్ట్ 2 వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే స్క్రిప్ట్ రెడీగా లేదు. స్క్రిప్ట్ రెడీ అయితే తీసే అవకాశం అయితే ఉందని చెప్పారనమాట. ఇక చివరిగా అవతార్ థర్డ్ పార్ట్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్ లోని డిస్నీ వాళ్ళు అవెంజర్స్ డూమ్స్ డే యొక్క ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసే మార్కెటింగ్ ప్లాన్ ని ఆల్రెడీ సిద్ధం చేసేసారు. రీసెంట్ గా ఈ న్యూస్ మీలో చాలా మంది ఆల్రెడీ వినేసే ఉంటారు. రీసెంట్ గా ఈ ట్రైలర్ లో ఏమేమి ఉండబోతున్నాయి అనే డీటెయిల్స్ అయితే కొద్దిగా బయటకు వస్తున్నాయి అనమాట. ఇది ఏ మాత్రం కూడా టీజర్ కాదంట. అంటే చాలా వరకు రిలీజ్ కి టైం ఉన్నప్పటికీ ఇది చిన్న గ్లిమ్స్ లేదంటే టీజర్ అని ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక ట్రైలర్ లాంటిది అని చెప్తున్నారనమాట. అండ్ ఈ ట్రైలర్ లోని డూమ్ ఫేస్ ని ఎక్కడ కూడా రివీల్ చేయరంట. అంటే కేవలం మాస్క్ వేసుకుని మాత్రమే కనిపిస్తాడు కానీ ఆర్జీజే ఫేస్ ఎక్కడ కూడా కనిపించదు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో కూడా డూమ్ ఎక్కువ సార్లు తన ఫేస్ ని రివీల్ చేయడు, మాస్క్ ని తీయడు. ఫిల్మ్ లో కూడా ఎక్కువ శాతం మాస్క్ తీయకుండానే ఉండే సీన్స్ ఎక్కువ శాతం ఉంటాయి అనమాట. ఇకపోతే ఈ ట్రైలర్ లోని ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని కూడా చూపించబోతున్నారు. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ లాంటిది కూడా ఉండబోతున్నట్టు కాస్త డీటెయిల్స్ అయితే మాత్రం లీక్ అవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మార్కెటింగ్ టీజర్స్ ట్రైలర్స్ కి కూడా టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే విఎఫ్ఎక్స్ కలర్ గ్రేడింగ్ జరగక ముందు రా కట్ అయితే మాత్రం కొంతమంది డిస్నీ స్టూడియోస్ లో ఉన్న వాళ్ళకైతే చూపిస్తారనమాట. వాళ్ళు కొన్ని సీన్స్ ని అప్రూవ్ చేసిన తర్వాతనే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తారు. ఈవెన్ ఫిల్మ్స్ లో కూడా చాలా వరకు టెస్ట్ స్క్రీనింగ్స్ లో ఇదే జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వక ముందు చూపించే ఫుటేజ్ ఒక 2 to 3 టైమ్స్ అయితే టెస్ట్ స్క్రీనింగ్స్ జరుగుతాయి చాలా పెద్ద ఫిల్మ్స్ కి. ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అండ్ గైస్ రీసెంట్ గా ఎక్కువ గ్యాప్ ఇచ్చాను కాబట్టి చాలా అప్డేట్స్ ఇంకా మిగిలిపోయాయి. అలా అని అన్ని అప్డేట్స్ ని ఒకే వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి మిగిలిన అప్కమింగ్ అంటే మళ్ళీ ఇంకొక వీడియోస్ లో కూడా ఈ అప్డేట్స్ గురించి న్యూస్ గురించి అయితే పక్కాగా మీకు అందిస్తాను. ఈవెన్ కామిక్ బేస్డ్ ఫిల్మ్స్ మీద కూడా చాలా థియరీస్ వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మొత్తానికి మీకైతే అప్డేట్స్ అన్ని క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.